మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏపీలోనే చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయాలు ప్రతిసారి కూడా రసవత్రంగా మారుతూ ఉంటుంది. అయితే ఈసారి వైఎస్ఆర్సీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే ఈయన పోటీకి ధీటుగా ఎలాగైనా సరే ఎదుర్కోవాలని చెప్పి కూటమి అభ్యర్థి పులివర్తి నాని కూడా బరిలో నిలబడుతున్నారు. అయితే మనతో పాటు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, ఏంటి లండన్లో మాస్టర్ డిగ్రీ చేశారు, ఒక్కసారిగా రాజకీయాల వైపు ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? నిజంగా ఇప్పట్లో రాజకీయాలు కొంత రజ్జుగా మారలేదా? ఎందుకంటే ఎవరెవరి దగ్గర నానా మాటలు వినిపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ సందర్భంలో మీకు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారంటే ఏం చెప్తారు? ఈరోజు కాదన్నా గత 6 yearsగా ప్రజల్లోనే ఉన్నాము. నాన్నగారి కోసం 2018 సింగపూర్ నుంచి బ్యాచెస్ కంప్లీట్ అయిన వెంటనే ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మధ్యలో ఒక 8 months యూకేలో మాస్టర్స్ వెళ్ళాం. కానీ దాని పూర్తి స్థాయిలో జనాల్లో ఒక కోవిడ్లో కావచ్చు, అదేవిధంగా వరదలు వచ్చినా కావచ్చు, అదేవిధంగా ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఎక్కడ సమస్య వచ్చినా కూడా నాన్నగారు ఇంకా సెంటర్లో బిజీగా ఉన్నా, అంటే విజయవాడలో కొంత బిజీగా ఉన్నా కూడా పూర్తి స్థాయిలో 90% ఆఫ్ ది టైం నేను 5 ఏళ్ళు పనిచేయడం జరిగింది. అదేవిధంగా తిరుపతి రూరల్లో ఎంపీపీగా పనిచేశాను, అదేవిధంగా దురాచరణంగా పనిచేశాను. అంటే నాకు ఒక పూర్తి స్థాయిలో నేను వర్క్ చేశాను కాబట్టి ప్రజల మీద నాకు ఒక అవగాహన, అదేవిధంగా ప్రాంతం మీద అవగాహన ఉంది. ఆ నమ్మకంతో ఈరోజు తిరిగే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా మీరు చెప్పింది నిజమే, రాజకీయాలు ఇప్పుడు విపరీత విమర్శలు, అదేవిధంగా ఏమంటే మాట్లాడుతున్నారు అపోజిషన్ నాయకులు కావచ్చు, రాజకీయ ఒక హుందాతనాన్ని దిగజారుస్తున్నారు. నేనైతే అలాంటి మాటలు నాకైతే మాట్లాడడం ఇష్టం ఉండదు. కానీ డెఫినెట్గా లాంగ్ టర్మ్ పాలిటిక్స్లో ఎప్పుడు ఇది మంచిది కాదని నేను భావిస్తాను. ముఖ్యంగా మీ ప్రత్యర్థులు ఎలాగైనా సరే మిమ్మల్ని ఓడించాలనేటువంటి ఒక ఆలోచనతో మీ దగ్గర ఉన్నటువంటి పార్టీ నాయకుల్ని ఎరవేసి లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తారు. అది ఎరవేసి అంటారా, లేకపోతే మీ పైన ఉన్నటువంటి అసంతృప్తి అంటారా? అంటే ఒకటన్నా గట్టిగా ఒక 2-3 పోయారు. పేర్లుగా చెప్పకపోతే పేర్లు బాగుండదు, కానీ ఒక మండలం నుంచి 1-2 పోయారు. ఒక మండలం నుంచి మాకు 500 మంది నాయకులు ఉన్నారు. డెఫినెట్గా ఒక 5 ఏళ్ళు ఒక ప్రభుత్వం అధికార పార్టీ రన్ అయినప్పుడు, అది కూడా ఇంత సక్సెస్ఫుల్ జగనన్న ప్రభుత్వం రన్ అయినప్పుడు ఒక ఊర్లో 4 వర్గాలు 5 వర్గాలు 6 వర్గాలు ఉన్నాయి మాకు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక వర్గం ఎలక్షన్స్ అప్పుడు ఎట్టబోతుంది, ఇంకో వర్గం ఎట్లా వస్తుంది. అది ఎక్కడైనా జరిగేదే. టీడీపీ 5 ఏళ్ళు ఖాళీ అయిపోయింది. వాళ్ళకి బూత్లో ఏజెంట్లు పెట్టుకోవడానికి కూడా ఒక 60% బూతులు వాళ్ళకి మనుషులు లేనప్పుడు ఖచ్చితంగా ఇక్కడున్న కొంత వ్యాక్యూమ్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, కొంత పోయే అవకాశం ఉంటుంది. మేము ప్రిపేర్ అయ్యాము. కానీ ఒకటే మేము నిజంగా అదృష్టంగా భావించాలి, ఒక ముగ్గురు కూడా తప్ప 95 నుంచి 98% కార్యకర్తలు మాకు నిలిచిపోయారు. అదేవిధంగా దాన్ని వాళ్ళు ముగ్గురు పోతే ఏదో అయిపోతుందని చెప్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నా, ఎవరున్నా ఎవరు లేకపోయినా కూడా ముఖ్యమంత్రి గారిని చూస్తారు, చేసే మంది చూస్తారు ప్రజలు ఎంతకన్నా బలంగా ఆశీర్వదిస్తారని నేనైతే కోరుకుంటున్నాను. సార్, మొన్న ఆర్డీఓ ఆఫీస్ దగ్గర జరిగినటువంటి ఘటన అంటే ఎందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి స్థానంలో వైసీపీ కార్యకర్తలు కావాలని ఉద్దేశపూర్వకంగా వచ్చి అక్కడ గొడవలు సృష్టించారనేటువంటి ఆరోపణ చేస్తున్నారు. ఏం చెప్తారు? అంటే ఇంత దిగజారుడు వాదన వాళ్ళు చేస్తున్నట్టు నాకు ఇంకా అర్థం కాలేదు. ఎందుకంటే మనం కూర్చుంది చంద్రగిరి మండలం. ఇదే ఏరియాలో మేము ఒక ర్యాలీగా సుమారు 40,000 మందితో అక్కడ నాగాలమ్మ టెంపుల్ నుంచి ఇక్కడ టవర్ క్లాక్ వరకు కొన్ని వేల మందితో ర్యాలీగా చేశాం. ర్యాలీ అయిపోయిన వెంటనే 5 అంటే 5 కార్లలో ఓన్లీ మా కుటుంబ సభ్యులు కావచ్చు, ఒకరిద్దరు ఇంపార్టెంట్ లీడర్లు కావచ్చు, మొత్తం కలిపి ఒక 20 మంది లీడర్లు నేరుగా ఆర్డీఓ ఆఫీస్ కాడికి వెళ్ళాం. అది కూడా ఎందుకు పోయామంటే ఆర్డీఓ ఆఫీస్ కాడ 100 మీటర్లు ఇటు 100 మీటర్లు అటు బ్యారిగేట్లు ఉంటాయి, డిస్టర్బెన్స్ ఉండదు. వాళ్ళు ఆ పక్క బ్యారిగేట్లు ఉన్నారు, మేము ఈ పక్క బ్యారిగేట్లో ఉన్నాం. ఎక్కడ ఇష్యూ ఉండదు కదా, మనం వెళ్ళిపోవచ్చు, ప్రెజెంట్గా ఉంటుంది, మందిని తీసుకొచ్చి చేయాల్సిన అవసరం లేదు. ఒక ఆలోచనతో మేము చేయడం జరిగింది. అదే టైంలో టీడీపీ నాయకులు అదే రోజు ర్యాలీ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు అప్పటికి 2 సెట్లు నామినేషన్లు వేశారు. 3వ సెట్ మేము పెట్టిన రోజు మళ్ళీ ఆ నామినేషన్ పెట్టుకొని ఆ ర్యాలీ నుంచి వాళ్ళు డైరెక్ట్గా ర్యాలీయే ఆర్డీఓ ఆఫీస్ వరకు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు 10,000 8,000 ఎక్స్పెక్ట్ చేస్తే 2-3 వేల మంది జనాలుగా రాలేదు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఆడున్న 1000 మంది 500 మంది జనాలు ఉన్నప్పుడు మేము కరెక్ట్గా 10 మందే లోపలికి పోయాము. మా కుటుంబ సభ్యులు దాంట్లో కూడా నాన్నమ్మ కావచ్చు, అమ్మ కావచ్చు, అదేవిధంగా 2-3 కుటుంబ సభ్యులు, 1-2 లీడర్లు వచ్చి నామినేషన్ సబ్మిట్ చేసి బయట వస్తూ ఉన్నాం. వాళ్ళకి ఆ ఫ్రస్ట్రేషన్ అనొచ్చు, లేకపోతే భయభ్రాంతులు సృష్టించి కావచ్చు, మా కార్యకర్తలు లేని చోట, మా నాయకులు లేని చోట అక్కడ సుమారు ఒక 400-500 మంది జనాలు వాళ్ళ కార్యకర్తలు ఆ బ్యారిగేడ్ తన్ని పోలీసుల మీద దాడి చేసి నాన్నగారు కారు మీద కట్టెలతో కావచ్చు, రాళ్లతో కావచ్చు, బాల్తో ఇసిరేయడం జరిగింది. వాళ్ళు ఏదో వాదన చేస్తున్నారు, మేమేదో గొడవ సృష్టించామని చెప్పి. అసలు ఆ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే వైసీపీ నాయకులు ఉంటే 2 హ్యాండ్స్లో సౌండ్ వస్తుంది. ఈ పక్క మాకు హ్యాండిల్ లేదు, ఎందుకంటే పూర్తిగా మేము లేము అక్కడ. మేమంతా చంద్రగిరి మండలంలో కంప్లీట్ చేసుకొని తిరుపతి రూరల్లోకి పోయాం. వాళ్ళు ర్యాలీయే తిరుపతి రూరల్లో చేస్తే పూర్తి స్థాయిలో వాళ్ళే ఉన్నారు. ఒక విధంగా వాదన చేసి వాళ్ళు చేసిన తప్పును కవర్ చేసుకుందాం అనుకున్నారు. ప్రజలు దీన్ని గుణపాఠం చెప్తారు. ఎందుకంటే చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ చిత్తూరు సంస్కృతి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. పులివర్తి నాని గారు అనే వ్యక్తి
పూర్తి స్థాయిలో ఎప్పుడు చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ ఉన్నది లేదు. గత 5 ఏళ్ళు ఎలక్షన్స్ ముందుకు 6 నెలలు, ఇప్పుడు ఒక 6 నెలలు ఏదో ఉంటున్నారు. కానీ దానికి ముందు ఆయన 40 ఏళ్ళు చిత్తూరులోనే రాజకీయం చేశారు. అక్కడే పుట్టి అక్కడే పూర్తి స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఆయనకి ఇక్కడ సంస్కృతి తెలియదు. ఇక ప్రజలు ఒక శాంతిని కోరుకుంటారు. అక్కడ రౌడీజంతో అక్కడ చేయొచ్చు, కానీ ఇక్కడ అలాంటి కోరుకోరంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో రూరల్ మండలాలు ఎక్కువ ఉంటాయి, పంచాయతీలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి 14th, 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించినటువంటి నిధులు పూర్తిగా పక్కదోవ పట్టించారు. ఈ క్రమంలోనే గ్రామాల్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ అంతా కూడా ఆగిపోయింది అనేటువంటి విమర్శ రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తుంది. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గం అంతా కూడా రూరల్ ప్రాంతమే కదా, డెవలప్మెంట్ జరిగిందంటారా? ఒకసారి మనం ఇదే చోటు నుంచి అంటే తప్పకుండా జనరల్గా చెప్పాలి, ఇదే చోటు నుంచి ఒక బైక్ ఎత్తుకొని పోదామన్నా మనం చంద్రగిరి టౌన్లో మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ తిరుగుదాము. హాఫ్ అన్ అవర్లో ఒక 2 నిమిషాలు, 1 నిమిషం కాకుండా 28 నిమిషాలు మనం పోయి తార్ రోడ్లోనే పోతాం పోయేది. అంటే దాన్ని బట్టి డెవలప్మెంట్ జరిగిందా లేదా అని చెప్పి ఒక నిదర్శనం ఇది. చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఈ రోజుకి 970 కోట్లతో డెవలప్మెంట్ చేసాం. అందులో సుమారు 400 కోట్ల పైన రోడ్లు వేసాం, సీసీ రోడ్లు. ఏ వీధికి పోయినా, ఏ ఊరికి పోయినా సెకండ్ సెగ్మెంట్లో కూర్చో ఉన్నాం. సెకండ్ సెగ్మెంట్ ఒక సెగ్మెంట్కి 6 కోట్ల రూపాయల నిధులతో అందులో 4 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు వేసాం, సీసీ రోడ్లు డ్రైన్లు కట్టించాం. అదేవిధంగా ప్రతి ఊర్లోనూ తురా నిధులతో కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారితో సన్నిహితంతో కావచ్చు, పంచాయతీలో మౌలిక వసతులు 10 పెట్టుకున్నాం. ఈ మౌలిక వసతులు చేయాలి, ఇవి చేస్తే బాగుంటుందని చెప్పి ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఒక ఆఫీసర్లతో కావచ్చు, నాయకులతో కావచ్చు మీటింగ్ పెట్టుకొని ఆ మౌలిక వసతుల్లో ఒకటి ఏంటంటే సమావేశ మందిరం. ప్రతి వీధిలోనూ ప్రతి ఊర్లోనూ సమావేశ మందిరం ఉండాలి. అంటే ఒక 10 మంది 50 మంది ఫంక్షన్ చేసుకోవడానికి. అదేవిధంగా 4-5 వాటర్ ప్లాంట్లు ఒక పంచాయతీలో ఉండాలి. ఇది కాకుండా శ్మశాన వాటికి డెవలప్మెంట్ చేయాలి. క్రికెట్ చిన్న గ్రౌండ్ ఏదైనా డెవలప్ చేసి పిల్లలు ఆడుకోవడానికి ఉపయోగం ఉండాలి. ఇది కాకుండా కర్మక్రియల భవనం డెవలప్ చేయాలి. ఇది కాకుండా సచివాలయం కావచ్చు, ఆర్బీకే కావచ్చు, ఇవన్నీ ఎట్లో గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి. ఇవి కాకుండా ధ్యాన మందిరం అని చెప్పి పెద్దలు కూర్చోవడానికి అంటే ఒక 10 పెట్టుకున్నాం. ఈ 10 ప్రతి పంచాయతీలో కామన్గా ఉండాలి. ఏ పంచాయతీకి పోయినా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని ఉండకూడదు. అదేవిధంగా రోడ్స్, సీసీ డ్రైన్స్ పూర్తి కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నా, నారావారిపల్లి ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎక్కడైతే ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించారో ఆయన ఊర్లోనే 90 లక్షల రూపాయల పైన నిధులు కేటాయించి ఈరోజు మొత్తం సీసీ రోడ్లు మా గవర్నమెంట్లో వేసింది. అదేవిధంగా సచివాలయ భవనం ఆ ఊర్లో కట్టించాం, సమావేశ మందిరం ఆ ఊర్లో కట్టించాం, ధ్యాన మందిరం ఆ ఊర్లో కట్టించాం. అంటే నారావారిపల్లికి డెవలప్మెంట్ చేసింది, మిగతా ఊళ్ళకి చేయమా? 100% డెవలప్మెంట్ కంప్లీట్ చేశాం. ఎవరైనా డౌట్స్ ఉంటే నేను సిద్ధం. ఈరోజు నుంచి టీడీపీ నాయకులుగా చెప్తున్నాను, డెవలప్మెంట్ జరగలేదని చెప్పి మీరు ఏదైనా మీకు డౌట్స్ ఉంటే నేను చూపించడానికి సిద్ధం. కానీ ఒకటి, డెవలప్మెంట్ నిరంతర ప్రక్రియ. ఈరోజు 70-80% వరకు కంప్లీట్ చేస్తాం. ఇంకా 20% ఆర్డర్ రోడ్లు కాలువలు బ్యాలెన్స్ ఉంటాయి. ఇన్ని చేసిన వాళ్ళు మనం చేయడం మాకు సమస్య కాదు. ఖచ్చితంగా మనకున్న స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్లో ఈరోజు చేశాము. నెక్స్ట్ టైం వచ్చిన వెంటనే మొట్టమొదటి మా లక్ష్యం ఏంటంటే 100% ఊర్లో సీసీ రోడ్ లేని వీధి ఉండకూడదు, కాలువ లేని పంచాయతీ ఉండకూడదు. ఒక ఆలోచనతో పోతే ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే స్లోగన్ వినిపిస్తోంది, విద్యకు తగ్గ ఉద్యోగం ఎక్కడా కూడా కల్పించడం లేదు, కేవలం సంక్షేమ పథకాలతోనే సరిపెట్టేస్తున్నారనేటువంటి స్లోగన్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గానికి మీరు ఒక విద్యావేత్తగా రాబోయే రోజుల్లో ఎటువంటి డెవలప్మెంట్ తీసుకున్నారు? అంటే ముఖ్యమంత్రి ముందుగా మీ అందరి తరపున మా చంద్రగిరి ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి గారు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన మేనిఫెస్టోలో తిరుపతిలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఒకటి పెడతామని మాట ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేశారు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఎక్కడో వైజాగ్లో పెడతామంటే ఎమ్మెల్యే గారు మా ప్రాంతానికి కొంత ఇస్తే బాగుంటుంది అంటే ఒక మాటతో ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్యంగా తిరుపతి రూరల్లో పెట్టాలని కూడా ఒక ఆలోచనతో ప్రతిపాదనగా పంపించాము. దానికోసం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఎప్పుడైతే వస్తుందో కొన్ని లక్షల మంది, వేల మంది చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా వెళ్ళి అక్కడ స్కిల్స్ పెంచుకొని ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో హెచ్సిఎల్ కంపెనీ ఇప్పటికి ఎంఓఈ చేయడం జరిగింది. హెచ్సిఎల్ కంపెనీ ఏంటంటే మన చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ 2,000 కోట్లతో పెట్టుబడి పెట్టి మొత్తం ఒక 4-5 వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మనకి మాట ఇవ్వడం, గవర్నమెంట్కి ఎంఓఈ చేయడం జరిగింది. అదేవిధంగా చానంబట్ల మా పక్కనున్న గ్రామంలో మనం 100 ఎకరాలు ఏపీఐసీ ల్యాండ్ కూడా ఇప్పటికీ ఏపీఐసీ లీజ్ తీసుకున్నాము. అది కూడా కంపెనీస్ని మాట్లాడుతున్నాం, అది కూడా చేస్తాం. అంటే చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ మాకు ఒక ప్రణాళిక పోతున్నాం. కానీ ఒకటే అడుగుతున్నాను, ఈరోజు ఏమంటే మాట్లాడుతున్నారు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన మొట్టమొదటిసారి గెలిచింది చంద్రగిరి నుంచి, ఇక్కడి నుంచి మినిస్టర్ కూడా అయ్యారు, మళ్ళీ 2సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఏ రోజైనా చంద్రగిరి అభివృద్ధి కోసం ఆలోచించారా అని చెప్పి వాళ్ళు కూడా ఆలోచించారు. ఎందుకంటే ఎప్పుడు ఆలోచించుంటే ఒక ఫ్యాక్టరీ అయినా వచ్చేది, లేదా ఒక ఇండస్ట్రీ అయినా వచ్చేది. ఏమీ రాలేదంటే దానికి కారణం ఏంది? ముఖ్య కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి ప్రజల మీద ఓడించారన్న కోపమో ఏమో నాకు తెలియదు. కానీ ఈ స్థాయిలో మొన్న 2014 నుంచి 19 వరకు ఆల్రెడీ ఒక ఫ్యాక్టరీ అయినా వచ్చినా కూడా ఆ ఫ్యాక్టరీ బయట కాన్స్టిట్యున్సీకి పంపించారు, కానీ చంద్రగిరి కాన్స్టిట్యున్సీగా తీసుకురాలేదు. తప్పకుండా మేము మాట ఇచ్చాం ప్రజలకి, ఈసారి తెస్తామని.
కోవిడ్ వల్ల 2-3 సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా కొత్త కంపెనీస్ కొంత ఇబ్బంది పడినాయి లాస్ట్ 2-3 ఇయర్స్. లాస్ట్ ఇయర్లో ఎంఓయూ కంప్లీట్ చేసాం. ఇప్పుడు తప్పకుండా వచ్చిన వెంటనే ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది, ఎంఓయూ కంప్లీట్ అయింది, వర్క్ స్టార్ట్ చేయడం ఒకటే బ్యాలెన్స్. అది కూడా చేపించి ప్రజలకు ఉద్యోగ ఉపాధి కల్పిస్తాను మాటిస్తున్నారు. సో స్కిల్ యూనివర్సిటీ అంటున్నారు, గతంలో స్కిల్ స్కామ్ జరిగిందని చెప్పి చంద్రబాబుని జైల్లో పెట్టారు, చాలా వరకు కూడా అవినీతి జరిగిందని చెప్పి దాన్ని నిరూపించలేకపోయారనేటువంటి వాదన ప్రతిపక్షాలు చేస్తుంది. కావాలనే ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపుతో చంద్రబాబుని లోపల పెట్టించారనేటువంటి వాదన. అప్పట్లో స్కిల్కి సంబంధించినటువంటి వాటిల్లో చాలా మంది కూడా అనుభవజ్ఞై ఉద్యోగాలు పొందారని కూడా వాళ్ళు ప్రూఫ్ చూపిస్తున్నారు. అంటే మనకి స్కామ్ అంటే ఒక మీనింగ్ ఒకటి ఉంటుందన్న. 100 మందిలో ఒక 2-3 మెయిల్ చేస్తే దానివల్ల చేసామన్నారు. మెజార్టీ వాళ్ళు ఏం చేశారు, డబ్బు ఏం చేశారు. స్కిల్ స్కామ్ ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక కంపెనీకి సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక కంపెనీ ఓపెన్ చేస్తాం. కంపెనీ ఓపెన్ చేస్తే మీరు గవర్నమెంట్, నేను ప్రైవేటు. నాకు ఒక ₹1 కోటి మీరు ఇస్తే నేను 10 లక్షలు ఖర్చు పెడతాను, 90 లక్షలు వెనకాల వేసుకుంటారు. వేసుకున్నప్పుడు దాన్ని స్కామ్ అని ఇంకేమంటారు? ఆ 10 లక్షలు ఖర్చు పెడితే 100 మందో 50 మందో ఉద్యోగాలు వస్తే అంత మాత్రాన ఇదంతా నిజమైపోదు కదా. వాళ్ళు ఏదో వాదన చేస్తున్నారు. ఈరోజు వాళ్ళు నిజంగా ధైర్యం ఉంటే విచారణకు సహకరించాలి. అన్ని కోర్టులో వేసి ఈ కోర్టు వేస్తే ఆ కోర్టు వేస్తే ఇంకో కోర్టుకి వేసి ఈరోజు స్టేలు తెచ్చుకుంటున్నారు. దీని మీద ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ దగ్గర మొత్తం ఆధారాలు అన్నీ కూడా ఉన్నాయి. దీని మీద ఖచ్చితంగా ఎలక్షన్ అయిపోయినాక చర్యలు తీసుకుంటే నేనైతే భావిస్తున్నాను. థ్యాంక్ యూ మోహిత్ రెడ్డి గారు, ఆల్ ద బెస్ట్. చూస్తున్నా కదా, నిజంగా చంద్రగిరి నియోజకవర్గానికి నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చే విధంగా కూడా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రచారం సాగిస్తున్నారు. ముఖ్యంగా తాను ఎమ్మెల్యే అయితే చంద్రగిరి నియోజకవర్గానికి ఏం చేయబోతాననేటువంటి విషయాన్ని ప్రజల ముందు ఉంచి మాత్రమే ఆయన ఓటు అడుగుతున్నటువంటి పరిస్థితులు మనం చంద్రగిరి నియోజకవర్గం వ్యాప్తంగా చూస్తున్నాం. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.